మనం తిన్నాక ఆహారము ఎప్పుడైతే అట్లా ఈ ఈసోఫేగస్ కి ఇంకా స్టమక్ కి రెండింటి మధ్యలో ఒక స్పింక్టర్ అంటారు. ఎప్పుడైతే ఈ స్పింక్టర్ లూజ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా మన పొట్టలో ఉన్న యాసిడ్ పైకి రావడం జరుగుతుంది. దానివల్ల ఇరిటేషన్, తేపులు ఎక్కువ రావడము, చెస్ట్ లో పెయిన్ రావడం, ఆయాసం రావడం, నోట్లో పుల్లని తేల్పులు రావడము, ఇంకొకటి ఏమంటే నోట్లో ఒక వికారమైన సెన్సేషన్ రావడము, తర్వాత పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, కొంచెం ఆహారం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపించడం, డైజెషన్ సరిగా ఉండకపోవడము, ఇవన్నీ మనకి ఈ జీఈఆర్డి ఇంపార్టెంట్. కానీ జీఈఆర్డిలో అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ సైన్ ఏంటి అంటే వాటర్ బ్రాష్. సలేవా అంటే ఉమ్ము ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఆ యాసిడ్ ఈ ఉమ్ము రెండు కలిసిపోయి మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో జీఈఆర్డిలో ఎక్కువ వాటర్ బ్రాష్ అని అంటే ఎక్కువ ఉమ్ము తినగానే మనకి ఏమవుతుంది అని అంటే ఉమ్ము అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో వాటర్ బ్రాష్ ఉంది అని అంటే అది జీఈఆర్డి అని మనం నిర్ధారించుకోవచ్చు. ఇంపార్టెంట్ అనండి, ఇది చాలా కీ సిమ్టమ్ ఏంటి అంటే వాటర్ బ్రాష్. ఓకే, దాంతోపాటు ఇక్కడ మనకి అప్పర్ అబ్డామిన్లో అంటే ఛాతి కింద మనకి ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఎందుకు పెయిన్ వస్తుంది? ఆ స్పింక్టర్ లూజ్ అవ్వడం వల్ల తిన్నది గ్యాస్ అనేది పైకి నెట్టేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఈ ఇబ్బంది అనేది జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ మనము జీఆర్డీలో